నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో జరిగిన శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విమానాశ్రయంలో సీఎంకు ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుపతి నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్కు ఆమోదం తెలిపిన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్న మేయర్ డాక్టర్ శిరీష. శివనామ స్మరణలతో మార్మ్రోగిన స్వర్ణముఖి నదీ తీరం, శాస్త్రోక్తంగా స్వర్ణమ్మకు నది హారతి, హాజరైన అశేష భక్తజనులు. తిరుపతిలో 2వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె, మద్దతు తెలియజేసిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. పవిత్ర స్వర్ణముఖి నదికి గంగా హారతులు వేదోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పవిత్ర స్వర్ణముఖి నదికి పంచహారతులను భక్తులు శివనామ స్మరణల నడుమ వేదోక్తంగా సమర్పించారు. దేవుడికి సేవ చేసే భాగ్యం తమ కుటుంబానికి పూర్వజన్మ సుకృతమని, ప్రజలకు సేవ చేసే వారికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని, మళ్లీ తనను భగవంతుడి ఆశీర్వాదం లభించి మళ్లీ తనను ప్రజలు గెలిపిస్తారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదికి గంగాహారతుల సమర్పణ కార్యక్రమాన్ని వేదోక్తంగా చేపట్టారు. ఆలయ సమీపంలోని జల వినాయకుని ఎదురుగా స్వర్ణముఖి నదిలో గంగాహారతి కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్వం 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలం హయాంలో స్వర్ణముఖి నదిలో గంగమ్మ తల్లికి గంగాహారతి సమర్పణ నిర్వహించేవారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి 3 ఏళ్ల క్రితం గంగాహారతి కార్యక్రమాన్ని పునఃప్రారంభింపజేశారు. మంగళవారం రాత్రి స్వర్ణముఖి నది ఒడ్డున గంగాహారతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున స్వర్ణముఖి నదిలో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే దంపతులు సారెను సంప్రదాయ పద్ధతిలో సమర్పించారు. కార్తీక దీపం నదిలో వదిలారు. అనంతరం అభిషేక గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల మధ్య 12 రకాల పంచహారతుల కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. గంగమ్మ తల్లికి హారతులు సమర్పణ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక తన్మయత్వంతో భక్తులు తిలకిస్తూ ఆనంద పరవశంతో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులతో పులకించారు. ఈ విశేష ఉత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో రామారావు, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డీఎస్పీ భీమారావు, ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితం నుంచి తమ కుటుంబ దేవుడి సేవలో ఉన్నామని, మళ్లీ దేవుడికి పూర్వకాలం నాటి సేవలు చేసే భాగ్యం లభించడం తమ కుటుంబం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులు లభించి మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తామని, సేవ చేసే వాడికి భగవంతుడు సంపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయన్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేశామన్నారు. 22 అనుబంధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలు నిర్వహించడం, 4 మాడ వీధుల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ తెచ్చామని తెలిపారు. అదేవిధంగా కుమారస్వామి చెప్పుది 3 కోట్లు, వరదరాలు గుడి 7 కోట్ల రూపాయలు, అది కూడా ఇమీడియట్ ఇప్పుడే చైర్మన్ గా డిస్కస్ చేస్తూ మనం 3 నెలల లోపల క్లోజ్ గబానా చేయగలిగితే బాగుంటుంది. మన భక్తులందరికి కూడా మనం, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇమీడియట్ గా చేయమని ఆదేశాలు కూడా చైర్మన్ గారికి చెప్పాను. ఖచ్చితంగా అది కూడా ముందుకు తీసుకొని పోతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు కాళాస్తిలో ప్రతిదీ కొత్తదనం, శివరాత్రి కూడా కొత్తదనం, ఇప్పుడు ఎప్పుడూ లేదు. మనం వచ్చినాక దాదాపు 4 లక్షల మంది రావడం జరిగింది. అంతకుముందు 20,000, 30,000, 50,000 మంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫ్లవర్ డెకరేషన్, దేవుని చూడాలని ఒక ఆనందం, రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఆ శివరాత్రి రావడం జరిగింది. ఈ రోజు శ్రీకాళహస్తి, తిరుమల అవుతున్న కాళహస్తి అంత ఫేమస్ అయింది కాబట్టి శ్రీకాళహస్తిని దేవుడు ఎన్ని రోజులు సర్వీస్ చేసుకోమని ఇస్తే అన్ని రోజులు సర్వీసు బాగా చేసే సర్వీస్ ఆయనే ఇస్తాడు, ఆయనే జాబ్ ఇస్తాడు, ఆయనే ఎమ్మెల్యేగా గెలిపిస్తాడు, ప్రజలు గెలిపిస్తారు. కాబట్టి మేమందరం భయంగా ఆ దేవుడికి ఈ రోజు నేను ఆంజనేయ స్వామి బంగారు చేయించాను. చెరువుల ద్వారా నీళ్లు తెప్పించుకొని మొట్టమొదటిగా స్వర్ణమ్మ హారతులు ఒక పగడ్బందీగా చేసి ఆ రోజు రాత్రే స్వర్ణముఖి నది పరవళ్ళు తొక్కుతూ బ్రహ్మాండంగా వానపడడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కోటి బిల్లువార్చిన, కోటి కుంకుమార్చిన ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా 1,00,000 బిల్లువార్చిన, 1,00,000 కుంకుమార్చిన జరుగుతుంది. ఈ సంవత్సరం ఎప్పుడైతే కోటి బిల్లువార్చిన స్టార్ట్ చేశారో అప్పటి నుంచే చినుకులు స్టార్ట్ అయినాయి. తుఫానుగా మారింది. మన యొక్క స్వర్ణముఖి నది పరవళ్ళు తొక్కింది. ఆ విధంగా దైవ నిర్ణయం ఇవన్నీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా స్వర్ణమ్మ హారతులు జరిగినాయి. ఈ శ్రీకాళహస్తిలో
మహా అద్భుతాలు జరిగినాయి. ఈ యొక్క ట్రస్ట్ బోర్డు 11 ఆలయాల కుంభాభిషేకం జరిగలిగినాం. తిరిగి సంక్రాంతి అయిపోవడము 11 ఆలయాలకి కుంభాభిషేకం జరుగుతుంది. మొత్తం 22 ఆలయాలకు కుంభాభిషేకం చేయడం అంటే అది భగవంతుడి యొక్క కృపలేందే, భగవంతుడి యొక్క ఆశీస్సులు లేందే జరగదు. కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసము చివరి రోజున అమావాస్య రోజున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు అగస్త్య మహర్షి యొక్క తపశక్తితో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న శ్రీ పవిత్ర స్వర్ణముఖి నదీ హారతులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడినాయి. ఈ నదీ హారతుల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క నదీ హారతులు అత్యంత వైభవంగా నిర్వహించబడినాయి. సమయంలో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తే బాగుంటుందని చర్చించడం జరిగింది మా ఇరిగేషన్ అధికారులతో కూడా. మా ప్రయత్నాలు ఒకవైపు సాగుతూ ఉండగా భగవంతుడు కరుణించి కుంభ వృష్టిని కురిపించాడు. మరి సంవత్సర కాలంలో కురిసే వృష్టి కొద్ది రోజుల్లోనే కురవడం, నది నిండుగా కనిపించడం, మరి భక్తులంతా ఎంతో సంతోషంగా నదీ స్నానాలు కూడా ఆచరించి స్వామివారి దర్శించుకున్నారు. ఇటువంటి శుభప్రదమైనటువంటి ఈ సమయంలో 12 రకాలైనటువంటి హారతులను అమ్మవారికి సమర్పించడం, మరి భక్తులందరూ దాన్ని ఎంతో శ్రద్ధ ఆసక్తులతో వీక్షించి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలోని తాజ్ హోటల్లో జరిగిన శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు బుధవారం సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం సాయంత్రం 4:10 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి తాజ్ హోటల్లో జరిగిన శ్రీ సిటీ ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై వధువు నిరీష, వరుడు సాగర్లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. 5:15 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కళత్తూరు నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి ఆర్కే రోజా, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్, చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం, వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలు, 2023-24 ఆర్థిక సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలు, 2024-25 బడ్జెట్ తీర్మానానికి తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కమిషనర్ హరిత బడ్జెట్ అజెండాను ప్రవేశపెట్టగా డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, నరసింహాచారి, ఉమా అజయ్, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పాల్గొని బడ్జెట్ అజెండా తీర్మాన అంశాలపై చర్చించి ఆమోదించారు. గురువారం జరిగే సాధారణ కౌన్సిల్ సమావేశంలో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన బడ్జెట్ తీర్మానాలను ప్రవేశపెట్టి కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ పురపాలక శాఖ ఆమోదం కొరకు పంపడం జరుగుతుందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత తెలిపారు. ఈ సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామరెడ్డి, ఎగ్జామినర్ రామచంద్రారెడ్డి, సెక్రటరీ రాధిక, రెవెన్యూ అధికారి సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రరెడ్డి, హార్టికల్చరల్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి, మేనేజర్ చిట్టుబాబు పాల్గొన్నారు. మెదడు శస్త్రచికిత్సలో న్యూరో సర్జరీ పాత్ర చాలా కీలకమైనదని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ న్యూరో సర్జరీ విభాగం ఆధ్వర్యంలో చెరుకూరి నరసింహం మరియు సుభద్రాదేవి 9వ వార్షిక చైర్ ఓరేషన్ కార్యక్రమాన్ని బుధవారం స్విమ్స్ శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, ముఖ్య అతిథిగా ఆస్ట్రేలియాలోని రాయల్ హోబర్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అరవింద్ కుమార్ దుబే, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఉషా కళావత్, న్యూరో సర్జరీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బీసీఎం ప్రసాద్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వివి రమేష్ చంద్ర సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ
న్యూరో సర్జరీ విభాగంలో పేరు ప్రఖ్యాతులుగాంచి న్యూరో సర్జరీ విభాగానికి అందించిన సేవలను పరిగణలోనికి తీసుకుని డాక్టర్ అరవింద్ కుమార్ దుబేను ఈ కార్యక్రమానికి ఆరేటర్గా ఆహ్వానించడం జరిగిందన్నారు. వైద్య విద్యార్థులు ఇటువంటి వైద్య విద్యా కార్యక్రమాలకు హాజరు కావడం ద్వారా తమ వైద్య పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అరవింద్ కుమార్ దుబే వై ఆనరిజం క్లిప్పింగ్ షుడ్ కంటిన్యూ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్య విద్యార్థులకు వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది, అందుకే అభ్యర్థులను మార్చుతున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహ యాదవ్ మాట్లాడారు. రాజకీయంగా బీసీ నాయకులను ఎదగనివ్వకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించిన 11 మంది ఇన్ఛార్జీల్లో ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నాయకులను మార్చినంత మాత్రాన జగన్ రెడ్డి తలరాత మారదని పేర్కొన్నారు. దగాకూరు జగన్ రెడ్డి పాపం పండింది. జగన్ రెడ్డి అవినీతి అక్రమాలపైన ఇప్పటికే ప్రజలు పీకల దాకా కోపంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను చిత్తుగా ఓడిస్తారని అన్నారు. వైఎస్ఆర్సీపీ 11 మంది ఇన్ఛార్జీల్లో 3 మంత్రులున్నారు. స్థానికంగా వారిపైన వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, ప్రజలతో సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమని ఆరోపించారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పిన మాటల వరకే పరిమితమైంది. ఎక్కడ కూడా వెనుకబడిన వర్గాలు ఈ రాష్ట్రంలో మాకున్న రిజర్వేషన్స్కి సంబంధించి కూడా పదవులు వస్తే ఏ ఒక్క చోట కూడా ఆ పదవుల్లో ఉన్న బీసీలని అక్కడ వాళ్ళ పదవులను నిర్వహించకుండా చేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డికే దక్కింది. గతంలో ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎవరైనా ఒక మేయర్ ఉన్నా, లేకపోతే ఒక జడ్పీ చైర్మన్ ఉన్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా బీసీ ఎంపికైనా, ఎంపీగా ఎంపికైనా వాళ్ళ యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళందరికీ కూడా గౌరవంగా కూడా అనేక విధాలుగా కూడా వాళ్ళకు గౌరవించి ఆ వర్గాలకు ఏదైతే ఆ వర్గాలకు ఆ సీటు కేటాయించినారో వాళ్ళందరికీ కూడా తగిన విధంగా కూడా పరిపాలన అందించే దిశగా పరిపాలన కొనసాగేది. ఇప్పటికి 2వ చైర్మన్ అయినా కూడా అక్కడ చైర్మన్ వాళ్ళ సామాజిక వర్గమే, తొడా చైర్మన్ వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గమే. జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం దోచుకోవడం, దాచుకోవడం, కూల్చడం, ఇవి తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేదు. ఈ భారతదేశంలో ఏ పార్టీకి తన ఎమ్మెల్యేల ద్వారానే వ్యతిరేకత రావడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. తన ఎమ్మెల్యేలే అతని మీద అసంతృప్తి, అతను చేసిన పనులు, చెడ్డ పనులను చూసి వాళ్ళే సొంతంగా రాజీనామాలు చేసేస్తున్నారు. తిరుమలలో పాచికాల్వ గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. స్థానికులు అమ్మవారికి పొంగళ్లు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో పాచికాల్వ గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. టీడీపీ తిరుమల అధ్యక్షుడు రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గంగ జాతరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎంపీ పనబాక లక్ష్మితో సహా తిరుపతి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుని బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారికి తోబుట్టువుగా, గ్రామదేవతగా స్థానిక ప్రజల పూజలు అందుకుంటున్న పాచికాల్వ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరలో మంచి పరిపాలన ఏర్పాటు కావాలని టీడీపీ శ్రేణులు ప్రార్థించారు. పాచికాల్వ గంగమ్మ జాతర సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రము అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలని చెప్పని ప్రజలందరూ సంతోషాలతోటి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ జాతరలో పాల్గొనడం జరిగింది. ఈ జాతరలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను. బాటకాల గంగమ్మ జాతర చేసుకున్న ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రజలందరూ గంగమ్మ జాతర చేసుకొని గంగమ్మ పైన ఒక విశ్వాసంతో ఈ ప్రాంత ప్రజలకి రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి కలగాలని ప్రతి ఒక్కరు సంవత్సరం ఒకసారి తిరుమల ప్రజలందరూ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటూ ఆమె చల్లని చూపు అందరిపైన, ప్రజలపైన ఉండాలని, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చెందాలని ఆమెను వేడుకునేదానికి ఈరోజు జాతర చేసుకోవడం జరుగుతుంది. తిరుమలలో ప్రతిష్టాత్మకంగా కూడా శ్రీ పాచికాల్వ గంగమ్మ జాతరని ఇక్కడ స్థానికులందరూ కూడా వైభవపేతంగా జరుపుకోవడం, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించుకోవడం, అందరూ కూడా తిరుమలలో ఉన్న కానీ తిరుపతిలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.
తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ వారిచే సంక్రాంతి క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని లక్కీ డిప్ను ప్రారంభించారు. ప్రతి 1000 రూపాయలు కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు సంక్రాంతి క్రిస్మస్లకు 2 కార్లు, అలాగే ప్రతిరోజు జరిగే లక్కీ డిప్లో విజేతలకు 37 రోజుల పాటు 37 స్కూటర్లను అందించడం ప్రారంభించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారి లక్కీ డ్రా కార్యక్రమం ప్రతిరోజు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, ఒంగోలులో జరుగుతోంది. తిరుపతి నగరంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారు మరింతగా ప్రజల మన్ననలు పొందేలా, కొనుగోలుదారులను ఆకర్షించేలా లక్కీ డిప్ కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. బుధవారం తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో 32వ డివిజన్ కార్పొరేటర్ శైలజ చేతుల మీదుగా జరిగిన మొదటి లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన విజయవాడకు చెందిన దుర్గాకు ఫోన్ చేసి స్థానిక షోరూంలో బహుమతిగా వచ్చిన స్కూటర్ను అందుకోవాలని తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజర్ శంకర్తో పాటు సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. 2 పండుగలు పురస్కరించుకొని 37 కార్లని, 37 బైకుల్ని, ఎలక్ట్రిక్ బైకుల్ని, అలాగే 2 కార్లని ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు లక్కీ డిప్ ద్వారా తీస్తున్నారు. ఇక్కడ శుభమస్తు షాపింగ్ మాల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన బట్టలను కొనుగోలు చేసుకోవచ్చు. చాలా వరకు చూస్తున్నాను నేను. అంటే ఎక్కువ రేట్లు లేకుండా వాళ్ళకి అవసరమైన రీతిలో కావాల్సిన పర్చేసింగ్ అనేది చేసుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్క 1000 రూపాయలకి కూడా ఒక కూపన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ని రోజు వేసి ఈవినింగ్ మరుసటి రోజు దాని కూపన్ తీస్తున్నారు. అది తీసి దాంతో వచ్చే ఎలక్ట్రిక్ బైక్ ఎవరికైతే ఉందో వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి మరీ వాళ్ళకి ఆ ప్రైజ్ని అనౌన్స్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓటర్ దరఖాస్తులు క్రమబద్ధీకరించి పెండింగ్ క్లెయిమ్లను క్షుణ్ణంగా పరిశీలించి మరో 2 రోజుల్లోపు పూర్తి చేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటరు నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి నియోజకవర్గం ఓటరు నమోదు సూపర్వైజర్లు, అదనపు సూపర్వైజర్లతో తిరుపతి ఓటింగ్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బిఎల్ఓల దగ్గర ఎలాంటి పెండింగ్లు ఉండరాదని, బిఎల్ఓల దగ్గర ఉన్న ఫారం 6, 7, 8 క్లెయిమ్లు మొత్తం మీ పరిధిలో విచారించి పూర్తి వివరాలతో కార్యాలయానికి మరో 2 రోజుల్లోపు సమర్పించాలని అన్నారు. కొత్తగా నమోదైన ఓటర్ల యొక్క వివరాలు అన్ని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఉన్నాయా అని మరోసారి నిర్ధారణ చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పనిచేస్తూ తిరుపతి నియోజకవర్గం ఓటర్ల లిస్టును తప్పులు లేకుండా తయారు చేయాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత సూచించారు. ఈ సమావేశంలో ఓటరు నమోదు అదనపు అధికారి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, విఆర్ఓ సేతు మాధవ్, డిప్యూటీ తహసీల్దార్ జీవన్, సూపర్వైజర్లు, అదనపు సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో మంగళం ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ అవకాశం లభించిందని, 35 ఏళ్ల నాటి సమస్యకు తెరపడినట్లే అయిందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఏళ్ల కళ నెరవేర్చుకునేందుకు లబ్ధిదారులు, పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్లను 1/1, 11/1లో ఇప్పటి వరకు 22A నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల స్థలాలకు విముక్తి లభించిందని అన్నారు. మంగళం క్వార్టర్స్, సప్తగిరి కాలనీ, అంబేద్కర్ కాలనీలో 1564 మందికి లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తూ అర్హత పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. 3 దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణలో తీవ్ర జాప్యం నెలకొందని అన్నారు. 1984 నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి నోచుకుందని అన్నారు. పండుగ వాతావరణంలో రిజిస్ట్రేషన్ అర్హత పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకుందామని వెల్లడించారు. సుమారు 1500 ఫ్యామిలీస్, కుటుంబాలు అంబేద్కర్ కాలనీ, అదేవిధంగా సప్తగిరి కాలనీ, అదేవిధంగా మంగళం క్వార్టర్స్ సర్వే నెంబర్ 1-1 అదేవిధంగా 11-1లో 44 ఎకరాలు 1564 ఫ్యామిలీస్కి ఈ 22A కింద రిలీజ్ చేసి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ హక్కు కల్పించడం జరుగుతూ ఉంది. అది కూడా ఒక 2 రోజుల ముందే జాయింట్ కలెక్టర్ గారు దాన్ని సంతకం పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు రేపు కలెక్టర్ గారు 22A కింద దాన్ని మొత్తం రిలీజ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి మన జగనన్న గవర్నమెంట్లో వాళ్ళకి పట్టాలు, వాళ్ళకి ఈ హక్కు పత్రాలు వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇంక మీద ఈ వాళ్ళ హౌస్లు కావచ్చు, వాళ్ళ ల్యాండ్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు,
ఏమాత్రం ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్స్ అన్ని చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాము. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత హోటల్ పద్మావతి శ్రీనివాస ప్యూర్ వెజ్ మరియు హోటల్ ద్వారకా గ్రాండ్ నాన్ వెజ్ హోటల్ ను తిరుచానూరు రోడ్డు నందు శిల్పారామం ఎదురుగా డిసెంబర్ 14వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు నూతన ప్రారంభోత్సవం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆంధ్ర స్పీడ్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. ఇందులో తిరుపతికి 2వ స్థానం దక్కింది. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆంధ్ర స్పీడ్ స్కేటింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు సుమారు 190 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో 4 ఏళ్ల నుంచి 16 ఏళ్లు పైబడిన క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా తిరుపతి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ సయ్యద్ సాహెబ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పీడ్ స్కేటింగ్ జాతీయ కార్యదర్శి మురగానందం, టెక్నికల్ కమిటీ మెంబర్ ఎం గౌతమ్, ఆంధ్రప్రదేశ్ స్పీడ్ స్కేటింగ్ సెక్రటరీ జి ప్రతాప్, జాయింట్ సెక్రటరీ సంతోష్ పూసర్ల, భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఫౌండర్ రమణ మహేష్, తిరుపతి చిన్నారి భరోసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు విజి ప్రేమ్నాథ్, ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి, శ్రీ అన్నపూర్ణ అనాథ ఆశ్రమం శ్రీకాకుళం చంద్రావతి కోచ్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ కార్యక్రమం తిరుపతిలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. పలువురు బీజేపీ నాయకులు, ప్రజలు ఇందులో పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వికసిత భారత్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ రవి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరించారు. అందులో భాగంగా మొదటగా ఈ కార్యక్రమాన్ని స్థానిక తుడా కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధిని మోదీ ఇందులో వివరించారు. ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రజలకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆంధ్రప్రదేశ్ కు వేలాది కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పెనుబాల చంద్రశేఖర్, వరప్రసాద్, బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేదవతి రాయల్, ఉపాధ్యక్షులు కవిత, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రశాంతిరాజు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, బీజేపీ నాయకులు మురళి, జనార్దన్ రెడ్డి, నాగముని, గుండాల నాయక్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రారంభమైంది. ఈ వికసిత భారత్ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి, అర్హులున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ సంకల్ప యాత్ర దేశం మొత్తం చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో వికసిత భారత్ కార్యక్రమం స్థానిక తుడా మైదానం దగ్గర కార్యక్రమం చేశాము. కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి, చివరి వ్యక్తి వరకు ఈ పథకాలు అందజేయాలనే ఉద్దేశమే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉద్దేశము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. చంద్రగిరి మండలం కోట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న బైక్ ను దగ్ధం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కోట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందర పార్కింగ్ చేసి ఉన్న బైక్ ను దగ్ధం చేశారు. బాధితుడు శేఖర్ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి తన పల్సర్ బైక్ కు నిప్పంటించారని తెలిపారు. గమనించి మంటలు అదుపు చేశామని, ఆయన బైక్ పూర్తిగా దగ్ధమైందని అన్నారు.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఎనలేని కృషి చేసిన జేడి రాజశేఖర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ దగ్గర దళిత గిరిజన సంఘాల నాయకులు కేక్ ను కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు జేడి రాజశేఖర్ 55వ జన్మదిన వేడుకలను చంద్రగిరిలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ పోరాట సమితి అధ్యక్షుడు బాదూరు ఎల్లయ్య, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు విసిరిపాటి శంకర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పల్లెలో పర్యటించి దళితులను చైతన్యవంతులను చేసిన ఘనత జేడి రాజశేఖర్ కి దక్కుతుందని కొనియాడారు. గతంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారని అన్నారు. ఈసారి అవకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జేడి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ వెంకటేశ్వర స్వామి ఆయన పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్ళు బతకాలని మనసారా కోరుకుంటాను. మెయిన్గా గత 10 సంవత్సరాల ముందు అంబేద్కర్ గురించి ప్రతి పల్లెలో ప్రతి మండలంలో వెలుగు నింపిన వ్యక్తి జేడి రాజశేఖర్ గారు. ఆయన ఎనలేని కృషి చేసినాడు అంబేద్కర్ గురించి. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో సత్యవేడు టికెట్ తీసుకొని స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 5వ పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రగిరిలో దళిత నాయకులందరూ కూడా మరియు అభిమానులందరూ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాగే ఆయన రేపు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా వచ్చి దళిత బడుగు బలహీన వర్గాలకు సేవలు చేయాలనేసి ఆశిస్తూ తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాల విద్యార్థులకు నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ సంస్థ సెక్యూరిటీస్ ఆపరేషన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఎమరాల్డ్స్ కళాశాలలో బుధవారం నేషనల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో బెంగళూరుకు చెందిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వారు విద్యార్థులకు సెక్యూరిటీస్ ఆపరేషన్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెబీకి చెందిన అధికారులు ఎలాండో, కిరణ్ డేవిడ్, సుప్రతి మిత్ర తదితరులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సెక్యూరిటీస్ ఆపరేషన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ఎమరాల్డ్స్ కళాశాలను ఎంచుకోవడం తమకు సంతోషంగా ఉందని ఆ కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. course for you. I am one of the trainers for certain series which can be taken up for by you offline basis, online basis. They are very flexible exams. So these exams are conducted by National Institute of Securities Market, which is based out of Patalganga in Gujarat. They have a big institute there. They used to offer MBA courses also there, but I hear they have stopped it right now. But they have NISM courses which can be taken up by you. ఈరోజు మా ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో సెబీ మరియు ఎన్ఎస్సి వారి సౌజన్యంతో ఎన్ఎస్డిఎల్ బెంగళూరు చాప్టర్ వారు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెబీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎలాంగో గారు, అదేవిధంగా మిస్టర్ కిరణ్ డేవిడ్ గారు, అదేవిధంగా సుప్రతి మిత్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి సంబంధించినటువంటి బీకామ్ మరియు బీబీఏ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ విద్యార్థులకి సెక్యూరిటీస్ ఆపరేషన్ పట్ల కావాల్సినటువంటి అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మా కళాశాలను ఎంచుకున్నందుకు గాను ఎన్ఎస్డిఎల్ ప్రతినిధులందరికీ కూడా మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమ్మె 2వ రోజు కూడా కొనసాగింది. వీరికి టీడీపీ, జనసేన నాయకులు మద్దతు తెలియజేశారు. తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్మికులు ఏర్పాటు చేసిన నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగింది. శిబిరం వద్ద వారికి టీడీపీ, జనసేన పార్టీల నాయకులు మద్దతు తెలిపి వారితో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి నెలకు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ 5 ఏళ్ల పదవీ కాలానికి మరణించేంత వరకు పెన్షన్ పొందే సౌకర్యం కలిగి ఉంటూ అంగన్వాడీలకు మాత్రం చాలీచాలని వేతనాలతో అర్ధాకలితో జీవించమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సూచిస్తోందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని పదే పదే చెప్పి అధికారంలోకి వచ్చాక అసలు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. అంగన్వాడీలకు యాప్ల పేరిట ప్రభుత్వ పథకాల అమలుకు పనులు చేయించడం పట్ల తీవ్రమైన పనిభారంతో అల్లాడిపోతున్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు పెరిగాయని అన్నారు. అంగన్వాడీలు కోరుతున్న కోరికలు అత్యంత సాధారణమైనవని వాటిని పరిష్కరించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నాయకులు జనసేన నాయకులు ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. వాళ్ళది జెన్యూన్ కోరికలు. వాళ్ళేమీ అతిగా ఏం కోరట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము వాళ్ళ వేతనం 26,000కి పెంచమని అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా అంగన్వాడీల పాత్ర చాలా ముఖ్యమైనది. గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే చిన్నపిల్లలకు కానీ పోషకాహారాలు ఇవ్వడంలో వాళ్ళదే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళది ఒక ముఖ్యమైన పాత్ర. ఇప్పుడే వాళ్ళ నాయకురాలు చెప్తా ఉంది, వాళ్ళ నాయకురాలను ఎవరినో అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారని చెప్పని. ఇది కరెక్ట్ కాదు. ఆడవాళ్ళు వాళ్ళ అవసరాలు, కనీస అవసరాలకి వాళ్ళు సహాయం చేయమని అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కార్మికులు పొట్టగొట్టి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆనంద పొందుతున్నాడు. ఈ న్యాయమైన పోరాటం మా అంగన్వాడీ అక్క చెల్లెలుగా వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం, వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైన జీతాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి. వాళ్ళ కార్యకర్తలనే పట్టించుకొని ముఖ్యమంత్రి అంగన్వాడీ టీచర్స్ అయితే ఏమి, ఏ కార్మికులను ఏం పట్టించుకుంటాడు? అంగన్వాడీ అక్క చెల్లెలకి తెలుగుదేశం జనసేన పార్టీ మద్దతు తెలుపుతూ వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయ పోరాటకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డు సాధనకై, అలాగే పెట్రోల్, డీజిల్, జీఎస్టీ పరిధిలో చేర్చాలని, ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీ రవి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఆటో, ట్రాన్స్పోర్ట్, టాక్సీ తదితర రంగాలలో పనిచేస్తున్న కార్మికులు వేలాది మంది ఉన్నారని గుర్తు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఉపాధి లేక తిరుపతిలో ఆటోను జీవనాధారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారని తెలిపారు. రహదారులు సక్రమంగా లేని కారణంగా వాహనాలు కొద్ది రోజులకే రిపేర్లు వస్తున్నాయని, గుంతల్లో ఎక్కి దిగడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతిని చిన్న వయసులోనే నడుము నొప్పులు వచ్చి వృద్ధాప్యం సంక్రమిస్తోందని పేర్కొన్నారు. వీరందరికీ అండగా ఉండేందుకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు సాధన కోసం, అదేవిధంగా పెట్రోల్, డీజిల్, జీఎస్టీ పరిధిలోకి తేవాలని, ఈ చలానాలు రద్దు చేయాలని పోరాటం సాగిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టాక్సీ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏపీ బాల, కోశాధికారి ఆర్వి రమేష్, ఆటో యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు సురేష్, వెంకటేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వాళ్లకు ఉచితంగా చదువులు అందించాలి. ఈ డిమాండ్ల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఈరోజు సంవత్సరానికి 10,000 రూపాయలు ఓనర్ కమ్ డ్రైవర్కి ఇచ్చి, కానీ 20,000 మందికి ఇస్తే 1,00,000 మంది దగ్గర పెట్రోల్, డీజిల్ ధర పెంచి ఈరోజు పన్ను రూపంలో ప్రభుత్వాలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగిపోయేదానికి కారణం ఈ పెట్రోల్, డీజిల్ ధరలు. నిత్యావసర వస్తువులు పెరిగితే ఇక్కడ ఆటో కార్మికులకు, ట్యాక్సీ కార్మికులకు బాడుగలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు అందరూ కూడా ఒక్కరోజు ఆపితే ఈ ప్రపంచమే స్పందించిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచం ఎంత ముందుకు సాగినా దాంట్లో డ్రైవర్ల పాత్ర ముఖ్య పాత్రగా ఉంటుంది. కానీ అలాంటి డ్రైవర్లకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వాలు, ఎక్కడ ఏ ప్రభుత్వం మారినా ఏ సౌకర్యాలు కూడా కల్పించట్లేదు. రాష్ట్రంలోని విద్యారంగంలో సమూల మార్పులను తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 1,00,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశారని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమాన్ని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు తిరుపతిలో చేపట్టారు. అందులో భాగంగా స్థానిక ఎంఆర్పల్లి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ స్కూళ్లను సమూలంగా పునర్నిర్మాణం చేపట్టి కార్పొరేట్
స్థాయిలో తీర్చిదిద్దారని కొనియాడారు. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. విద్యార్థి లోకమంతా మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారని అన్నారు. విద్యార్థుల సాధికారత జగన్తో సాధ్యమని చెప్పేసి ఈరోజు వేలాది మందితో తిరుపతి నడిబొట్టిన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా వైఏపీ నీట్ జగన్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈరోజు మేము రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ ఉంటే విద్యార్థులు ఒకటే చెప్తా ఉన్నారు, అన్న గత ప్రభుత్వ పాలనలో మేము చూసుకున్నాం, పూర్తిగా నిర్వహించిన విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణాన్ని చూపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా మాకు ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి కొత్తూరు బాబులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తూర్పు మండలాలైన నగరి, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో వేరుశెనగ, అరటి, బొప్పాయి, వరి వంటి పంటలు వేల ఎకరాల్లో నీట మునిగాయన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కేవలం హెలికాప్టర్ ద్వారా సర్వే చేసి నష్టపరిహారం చెల్లించడం పద్ధతి కాదన్నారు. గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించాలని, వాస్తవపూరితమైన నష్టాన్ని చెల్లించాలని తెలిపారు. మా కడుపు కాలి మేమంతా కూడా ఒక పూట అన్నం తినేటప్పుడు కంటిలో ఒక నిమిషం కన్నీరు కాల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇంతమంది ప్రజలు కన్నీరు కారుస్తుంటే తండ్రిలాగా ఉండాల్సిన ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ అతనికి పట్టలేదా? రైతు ఒకసారి ఈ యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలంటే ఎంతమంది కాళ్ళు పట్టుకుంటావు, ఎన్ని తప్పులు మాటలు మాట్లాడతావు, ఎన్నిసార్లు అడుక్కుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. మరి రైతాంగం పట్టెడు అన్నం పెడుతున్నారు. ఈరోజు మీరు ఉదయం వయసు నుంచి మీరు తాగే కాఫీ, మీరు తినే భోజనాలు ఇవన్నీ కూడా రైతు పండించినాయి కదా. మరి అటువంటి రైతు ఈరోజు కంటిలో నీరు పెట్టుకొని మేము ఊరేసుకొని చావాలా, మాకు వేరే ఆత్మహత్య శరణ్యం అని చెప్తా ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ కొంచెమైనా చీమ కుట్టినట్టు లేదా? శ్రీకాళహస్తి శివాలయంలో కార్తీక మాసం చివరి రోజు స్వామి అమ్మవార్లకు శాంతి అభిషేకాలు నిర్వహించి కోటి బిల్వ, కోటి కుంకుమార్చనకు వినియోగించిన పూజా ద్రవ్యాలను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేశారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద కలశ స్థాపన పూజలు చేసి హోమ పూజలను వేద మంత్రోచ్చారణలతో నిర్వహించారు. ప్రధాన కలశ జలాలతో స్వామి అమ్మవార్ల మూల విరాట్లకు విశేష అభిషేకం జరిపారు. నెల రోజులుగా జరుగుతున్న కోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, అలాగే అలంకార మండపం నుంచి గత 10 రోజులుగా నిర్వహించిన లక్ష బిల్వ, లక్ష కుంకుమార్చన పూజా ద్రవ్యాలను వేడుకగా తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నది వద్ద విశేష పూజలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో నదిలో పూజా ద్రవ్యాలను నిమజ్జనం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఈవో కెఎస్ రామారావు దంపతులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇటీవల తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన ఆంధ్ర స్పీడ్ స్కేటింగ్ పోటీలలో 2వ స్థానాన్ని తిరుపతి కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా తిరుపతి క్రీడాకారులు మరియు పుత్తూరు క్రీడాకారులు, కోచ్లు రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజాను మర్యాదపూర్వకంగా కలిసి దుస్సెలవుతో సన్మానించి క్రీడాకారులకు దోహదపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా క్రీడాకారులను అభినందించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో జరిగిన శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విమానాశ్రయంలో సీఎంకు ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజాప్రతినిధులు. తిరుపతి నగరపాలక సంస్థ 2024-25 బడ్జెట్కు ఆమోదం తెలిపిన స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు పేర్కొన్న మేయర్ డాక్టర్ శిరీష. శివనామ స్మరణలతో మార్మ్రోగిన స్వర్ణముఖి నదీ తీరం, శాస్త్రోక్తంగా స్వర్ణమ్మకు నది హారతి, హాజరైన అశేష భక్తజనులు. తిరుపతిలో 2వ రోజు కొనసాగిన అంగన్వాడీల నిరవధిక సమ్మె, మద్దతు తెలియజేసిన టీడీపీ, జనసేన పార్టీల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.